బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది. నర్మెటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన రైతు సమ్మేళన కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మలతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు. దీంతో ఒకే వేదికపై మంత్రులతో పాటు హరీష్ రావు ఉండడంతో హరీష్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. అటు బీఆర్ఎస్ వర్గీయులు కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో రైతు సమ్మేళనానికి హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నేపథ్యంలోనే అక్కడికి కాంగ్రెస్ నేతలు మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడికి హాజరయ్యారు. ఒకే వేదికను పంచుకున్నారు ఈ ముగ్గురు నేతలు కూడా. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులైతే నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇటు బీఆర్ఎస్ వర్గీయులు కూడా నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య సభా ప్రాంగణం దగ్గర అయితే ఇరు వర్గాలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిద్దిపేటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నర్మెట్టలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులేట ఘర్షణ కూడా జరిగింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈ ఉద్రిక్తత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకే వేదికపై మంత్రులు పొన్నం, తుమ్మల అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడాను అడిగి రావడం జరిగింది. రైతు సమస్యలపై సమ్మేళనంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో రైతు సమ్మేళనానికి అటువైపు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ప్రస్తుత మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మలగూడను హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈ ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు ఘర్షణ వాతావరణానికి సంబంధించినటువంటి విజువల్స్. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ శ్రేణుల మధ్య అయితే ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో రైతు సమ్మేళనానికి హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. అలాగే అదే రైతు సమ్మేళనానికి ఒకే వేదికపై మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే తుమ్మల కూడా అక్కడికి హాజరవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నాయకులు కూడా ఒకే వేదికను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నేతలు అలాగే కాంగ్రెస్ నేతలు మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అక్కడ.